ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న నిన్ను అంత గొప్పగా చూసుకునేవాడా? నాన్న నిన్ను అంత ప్రేమించేవాడా? కానీ నాన్న ఎవరమ్మా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎప్పుడు నాన్న గురించి అడగకుండా ఇప్పుడే ఎందుకు అడుగుతున్నానా? నిన్న ఫాదర్స్ డే ఫంక్షన్లో అందరూ వాళ్ళ నాన్నలతో వచ్చారమ్మా. నేను తప్ప అందరు పిల్లలు వాళ్ళ నాన్నలతో ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఎంత సరదాగా గడుపుతున్నారో తెలుసా? వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ మీద నాకు జెలస్ వచ్చింది. నా మీద నాకు జాలి పుట్టింది. నాన్నుంటే నాతో సరదాగా గడిపేవాడు కదా, నన్ను దగ్గరుండి ఆడించేవాడు కదా, అందరి ముందు నన్ను తను గెలిపించేవాడు కదా. నిన్న నీతో ఆడింది, అందరి ముందు నిన్ను గెలిపించింది మరెవరో కాదు జున్ను, నీ తండ్రి. నీకు రక్తం పంచిచ్చిన తండ్రి. నువ్వు ఆయన నాన్న అని పిలవకపోయినా తనే నిన్ను దగ్గరుండి ఆడించారు, అందరి ముందు నిన్ను గెలిపించారు. చెప్పమ్మా, నాన్నుంటే నేను కూడా అందరిలాగే సంతోషంగా ఉండేవాణ్ణి కదా, నేను కూడా నాన్నతో సరదాగా ఆడుకునేవాణ్ణి కదా. జున్ను, నువ్వెప్పుడు నాన్నని కోపడుతూ ఉంటే, నాన్నని అసహించుకుంటూ ఉంటే నాకు బాధ అనిపించేది. అది తప్పు అని మందలించాలనిపించేది. కానీ ఈరోజు నాన్న గురించి నువ్వు అడుగుతూ ఉంటే, నాన్న గురించి ఇంత పరితపిస్తూ ఉంటే నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇంతకు ముందులాగే మీ నాన్న గురించి ఏమీ అడగకుండా ఉంటే బాగుండనుకుంటున్నాను. ఏమ్మా, నాన్న గురించి నేను అడగకూడదా? నాన్న గురించి నేను తెలుసుకోకూడదా? ఆయన్ని నాకెప్పుడు చూపించవా? ఆయన్ని చూపించే అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు. అందుకే నువ్వు తెలుసుకోకపోతేనే బాగుంటుంది. ఆయన గురించి అడగకుండా ఉంటేనే నా భుజాల మీద నుంచి భారం తగ్గుతుంది. అసలు నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది? మిత్ర గారికి మళ్ళీ ఏదైనా గండం రాబోతోందా? మళ్ళీ ఏదైనా ప్రమాదం ఆయన్ని ముంచెత్తబోతోందా? ఈ కళ మిత్ర గారికి రాబోయే ఆపద గురించి సంకేతం ఇవ్వబోతోందా? ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే వెంటనే దీక్షితులు గారిని కలవాలి. ఆయనే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.